Hi learners, welcome back to our channel. This is your Nandini. లాస్ట్ వీడియోలో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కంప్లీట్ చేసుకున్నాం కదా. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి ఒకసారి. ఈరోజు టాపిక్ వచ్చేసి టెన్సెస్ అన్నమాట. అవి 3 టెన్సెస్ ఉన్నాయి కదా, చూద్దామా. ప్రెజెంట్ టెన్స్. ప్రెజెంట్ టెన్స్లో 4 టైప్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మెన్షన్ చేశాను, ఒకసారి చూడండి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సెకండ్ వన్ వచ్చేసి పాస్ట్ టెన్స్. సింపుల్ పాస్ట్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇవి కూడా 4, టోటల్ 8. థర్డ్ వన్ చూద్దాం ఇప్పుడు. ఫ్యూచర్ టెన్స్. ఫ్యూచర్ టెన్స్లో కూడా 4, సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. టోటల్ 12 టెన్సెస్ అయినాయి కదా. నేనైతే విడివిడిగా చెప్పట్లేదు, టెన్సెస్ మొత్తం కంబైన్ చేసి చెప్తున్నాను, ఒకసారి చూడండి. టెన్సెస్. నేను టెన్సెస్ చెప్పేటప్పుడు ముందు ఎవరు వినొద్దు, ఫస్ట్ ఒక పెన్ను పేపర్ తెచ్చుకొని కూర్చోండి. టెన్సెస్ నేను చెప్పేటప్పుడు అవి మీరు పేపర్ మీద రాసుకుంటే మీకు చాలా బాగా గుర్తుంటాయి. అంతేకాని నేను చెప్పింది వినేసి మాత్రం చేయకండి ప్లీజ్. నేను చెప్పింది పెన్ను పేపర్ తెచ్చుకొని 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా బాగా వస్తుంది, అసలు మర్చిపోరు. సింపుల్ ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ 3 హెడ్డింగ్స్ పెట్టండి. తర్వాత కాలమ్స్ 4 4 4 సేమ్ హెడ్డింగ్స్. ఫార్ములాస్ రాయొద్దు, ఎగ్జాంపుల్స్ రాయొద్దు, ఓన్లీ హెడ్డింగ్స్ పెట్టి వదిలేయండి. తర్వాత చూడండి సింపుల్ ప్రెజెంట్ టెన్స్. 12 టెన్సెస్లో మీకు కామన్గా కనిపిస్తుంది ఏంటి? సబ్జెక్టు ఆబ్జెక్ట్. అన్నిటికీ ఫస్ట్లో సబ్జెక్ట్ స్పేస్ ఇవ్వండి, లాస్ట్లో ఆబ్జెక్ట్ రాయండి, వదిలేసేయండి. అన్నిట్లో సబ్జెక్టు ఆబ్జెక్టు కామన్ కాబట్టి. తర్వాత వర్బ్ తీసుకుందాం. V1 V2 V3 V4 మొత్తం 4 ఉంటాయి ఇందులో. సింపుల్ ప్రెజెంట్ ఇప్పుడు జరుగుతుంది కాబట్టి V1 ఈట్, ఏట్, ఈటెన్, ఈటింగ్ ఇలా ఉంటాయి కదా. V1 సింపుల్ ప్రెజెంట్. ఐ ఈట్ రైస్. ఫార్ములా కంప్లీట్ అయిపోయింది, అక్కడ ఎగ్జాంపుల్ కూడా సెంటెన్స్ కంప్లీట్ అయింది, సో కంప్లీటెడ్. పాస్ట్ టెన్స్. హోల్ 12 టెన్సెస్లో మీకు V2 ఎక్కడైనా కనిపించింది అంటే అది పాస్ట్ టెన్స్లో మాత్రమే కనిపిస్తుంది, ఇంకెక్కడ కనిపించదు. సో అదొక కీ పాయింట్, ఫస్ట్ కీ పాయింట్ అనుకున్నాం. సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. ఐ ఏట్ రైస్, సెంటెన్స్ కంప్లీట్, ఫార్ములా కంప్లీట్. తర్వాత చూడండి ఫ్యూచర్ టెన్స్. తర్వాత చూద్దాం ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. సబ్జెక్టు ఆబ్జెక్టు ఆల్రెడీ అయిపోయింది. V4 కంటిన్యూస్ మీకు ఎక్కడైనా కనిపించింది అంటే V4 యాడ్ చేసేయండి. యాడ్ చేస్తున్నారా? సెకండ్ రో మొత్తం V4ఏ. అలాగే లాస్ట్ రో ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇందులో కూడా V4, ఎందుకంటే కంటిన్యూస్ కనిపించింది కాబట్టి. అలా మొత్తం కంప్లీట్ అవ్వగా ఇంకా మిగిలింది థర్డ్ లైన్ ప్రెజెంట్ పర్ఫెక్ట్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ అంటే మనకు గుర్తుకు రావాల్సింది V3. ఎగ్జామ్ రాసి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తాం కదా, అలాంటి వాటిని V3 ప్రెజెంట్ పర్ఫెక్ట్ అంటారనమాట. V3 సబ్జెక్టు ఆబ్జెక్టు అన్నిటికీ వర్బ్స్ అయితే యాడ్ అయిపోయినాయి. సింపుల్ ఫ్యూచర్కి V1, సింపుల్ ప్రెజెంట్కి సింపుల్ ఫ్యూచర్కి మాత్రమే V1 కనిపిస్తుంది మనకి. పాస్ట్ టెన్స్కి మాత్రమే V2 కనిపిస్తుంది. కంటిన్యూస్ కనపడిన చోటల్లా V4, అక్కడ అర్థమైపోతుంది. పర్ఫెక్ట్ కనిపించిన చోటల్లా అలా అంటారేమో, పాస్ట్ పర్ఫెక్ట్లో కూడా ఫ్యూచర్ పర్ఫెక్ట్లో కూడా పర్ఫెక్ట్ ఉంది కదా అని. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఉంది కదా, నేను చెప్తుంది ఓన్లీ పర్ఫెక్ట్, సింగిల్ పర్ఫెక్ట్. తర్వాత లైన్లో కూడా సింగిల్ పర్ఫెక్ట్ ఉందా అంటే కాదు, పక్కన ఫ్యూచరో ఏదో ఒకటి యాడ్ అయింది, పైదానికి కూడా యాడ్ అయింది, కాకపోతే కంటిన్యూస్ అనేది యాడ్ అవ్వలేదు. అలా పర్ఫెక్ట్ కంటిన్యూస్ రెండు యాడ్ అయిన చోట V4, సింగిల్గా ప్రెజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ అక్కడ V3 యాడ్ అవుతుంది కదా. అలా బట్టి పట్టొద్దు. ఒకవేళ మీకు ఎగ్జామ్లో గుర్తుకు రాకపోయినా ఇలా చెప్తే తొందరగా మైండ్లోకి వచ్చిద్ది అన్న ఉద్దేశంతో నేను చెప్తున్నాను. సరే, సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ? షీ. ఆబ్జెక్ట్ ఏంటి? రైస్. V4 అంటే ING, కంపల్సరీ V4 అంటే ING అని గుర్తుపెట్టేసుకోండి. ఈటింగ్, షీ ఈటింగ్ రైస్. మధ్యలో ఈజ్ ఎక్కడి నుంచి వచ్చింది? సో షీ ఈటింగ్ రైస్ అంటే కంప్లీట్ సెంటెన్స్ అవ్వలేదు, బాగాలేదు, కాబట్టి మనం 3 B హెల్ప్ వర్డ్స్ని హెల్ప్ అడిగి తెచ్చుకుందాం.
అవే ఈజ్ యామ్ ఆర్. అప్పుడు సెంటెన్స్ కంప్లీట్ అవుతుంది. షీ ఈజ్ ఈటింగ్ రైస్. ఒకవేళ షీ కాకుండా అక్కడ అయి ఉంటే ఐ ఆమ్ ఈటింగ్ రైస్. అలా సెంటెన్స్ని బట్టి అదే చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. అలాగే పాస్ట్ కంటిన్యూస్లో కూడా అక్కడ వాటికి హెల్ప్ అడిగాం, మరి ఇక్కడ దీనికి కూడా హెల్ప్ అడగాలి కదా. అక్కడ ప్రెజెంట్ కాబట్టి ఈజ్ యామ్ ఆర్, ఇక్కడ పాస్ట్ కాబట్టి వజ్ వర్. చూడండి అక్కడ ఫార్ములా కంప్లీట్ అయిపోతుంది. సబ్జెక్ట్ ప్లస్ వస్ ఆర్ వర్ ప్లస్ V4 ఆబ్జెక్ట్. ఈజీగా ఉంది కదా. అక్కడ షీ ఈజ్ ఈటింగ్, ఇక్కడ షీ వాజ్ ఈటింగ్ రైస్ కదా. ఓకేనా. ఇప్పుడు ప్రెజెంట్ పర్ఫెక్ట్, సబ్జెక్టు ఆబ్జెక్టు ఆల్రెడీ వెబ్ రాసేసాం. అక్కడ వాటికి హెల్ప్ తెచ్చుకున్నాం. ఇక్కడ ప్రెజెంట్ కాబట్టి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కాబట్టి హ్యాస్ కానీ హ్యావ్ కానీ హెల్ప్ తెచ్చుకున్నాం ఇక్కడ. అప్పుడు దే హ్యావ్ ఈటెన్ రైస్. ఇక్కడ ఈటెన్ ఎందుకు వచ్చింది అంటే V3. సపోజ్ ఈట్, ఏట్, ఈటెన్, ఈటింగ్. V1 అయితే ఈట్, V2 అయితే ఏట్, V3 అయితే ఈటెన్, V4 అయితే ఈటింగ్. అలా వెర్బ్ ఫామ్కి వచ్చేసి మారుతూ ఉంటుంది. అదొకసారి అబ్జర్వ్ చేయండి. పాస్ట్ పర్ఫెక్ట్కి వచ్చేసరికి అక్కడ హ్యాస్ కానీ హ్యావ్ కానీ ఇక్కడ హ్యాడ్ అవుతుంది. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. దే హ్యాడ్ ఈటెన్ రైస్. ఫార్ములా కంప్లీట్ అయింది, సెంటెన్స్ కంప్లీట్. అక్కడికి అవి అయిపోయింది. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కదా. అక్కడ సబ్జెక్టు V4 ఆబ్జెక్టు కామన్. ఇక్కడ వచ్చేసరికి ఈటింగ్ ఇంగ్ యాడ్ అయింది. సో హ్యాస్ ఆర్ హ్యావ్ బీన్ అంటే హ్యాస్ బీన్, హ్యావ్ బీన్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ జరుగుతుంది కాబట్టి హ్యాస్ బీన్ కానీ హ్యావ్ బీన్ కానీ యాడ్ అవుతుంది. అదే పాస్ట్లో హ్యాడ్ బీన్ యాడ్ అవుతుంది. అర్థమవుతుందా. హీ హ్యాస్ బీన్ ఈటింగ్ రైస్, హీ హ్యాడ్ బీన్ ఈటింగ్ రైస్. ఫ్యూచర్ టెన్స్కి మనకి గుర్తుండాల్సింది ముందు విల్ ఆర్ షెల్ కంపల్సరీ యాడ్ అవుతుంది. సో నేను అందుకే ఫ్యూచర్ టెన్స్ తర్వాత చెప్తాను అని చెప్పాను. సబ్జెక్టు V1 ప్లస్ ఆబ్జెక్ట్, విల్ ఆర్ షెల్ కంపల్సరీ ఉండాలి అక్కడ. సో ఐ విల్ ఈట్ రైస్. అండ్ ఫ్యూచర్ కంటిన్యూస్ అక్కడ బీ ఫార్మ్స్ హెల్పింగ్ వర్డ్స్ తెచ్చుకున్నాం కదా. ఇక్కడ డైరెక్ట్గా బిఏ పెట్టేస్తున్నాం. సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ బీ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. షీ విల్ బీ ఈటింగ్ రైస్. అర్థమైందా. అండ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్లో విల్ ఆర్ షెల్ కంపల్సరీ. ఇక్కడ హ్యావ్ యాడ్ అయింది, ఇక్కడ హ్యావ్ వస్తుంది. అర్థమవుతుంది కదా. అక్కడ ఈజ్ యామ్ ఆర్ వజ్ వర్ కాబట్టి ఇక్కడ బీ యాడ్ చేసుకున్నాం. ఇక్కడ హ్యావ్ హ్యాస్, ఇక్కడ హ్యాడ్ అయింది పాస్ట్లోకి వచ్చేసరికి. సో దే విల్ హ్యావ్ ఈటెన్ రైస్. అండ్ అలాగే ఫ్యూచర్ పర్ఫెక్ట్లోకి వచ్చేసి హీ విల్ హ్యావ్ బీన్ ఈటింగ్ రైస్, హ్యావ్ బీన్, హ్యాస్ బీన్. అలా సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ కామన్. ఫస్ట్ వర్బ్ చూసుకున్నాము. ప్రెజెంట్ కంటిన్యూస్ కనిపించింది అంటే కంటిన్యూస్ కనిపించింది అంటే V4. పర్ఫెక్ట్ కనిపించింది అంటే V3. సింపుల్ ప్రెజెంట్కి సింపుల్ ఫ్యూచర్కి వర్బ్ 1 వస్తుంది. సింపుల్ పాస్ట్కి మాత్రమే V2 వస్తుంది. అది అయిపోయిన తర్వాత మనం హెల్పింగ్ వర్డ్స్ ఏవైతే మనం హెల్ప్ తెచ్చుకున్నామో ఈజ్ యామ్ ఆర్, అదే పాస్ట్కి వచ్చేసరికి వజ్ వర్. ఫ్యూచర్కి కంపల్సరీ విల్ ఆర్ షెల్. అక్కడ హెల్పింగ్ వర్డ్ ఏంటి ఫ్యూచర్ కంటిన్యూస్లో బీ హెల్ప్ తెచ్చుకున్నాం. అండ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్లో హ్యాస్ ఆర్ హ్యావ్. ఇక్కడికి వచ్చేసరికి హ్యాడ్. ఇక్కడ మనం విల్ కంపల్సరీ యాడ్ చేయాలి కాబట్టి విల్ హ్యావ్, విల్ హ్యాజ్. అలా ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో మనం హెల్పింగ్ వర్డ్స్ ఏంటి హ్యాస్ బీన్, హ్యావ్ బీన్. అండ్ పాస్ట్లోకి వచ్చేపాటికి హ్యాడ్ బీన్ అయిపోతుంది అది. అదే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో విల్ కంపల్సరీ కాబట్టి విల్ హ్యావ్ బీన్, విల్ హ్యాస్ బీన్. అలా అన్నమాట. ఏమైనా డౌట్ ఉంటే కనుక ఒక 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. బట్టి మాత్రం అస్సలు పట్టొద్దు. ఇలా చేస్తే మీకు తొందరగా గుర్తుంటుందని నేను చెప్పాను. ప్రెజెంట్ టెన్స్కి కొన్ని ఎగ్జాంపుల్స్. ఐ ప్లే ఫుట్బాల్, యూ ఈట్ బ్రేక్ఫాస్ట్ ఎట్ 8 AM, ఐ ఆమ్ స్టడీయింగ్, ఐ హ్యావ్ ఫినిష్డ్ మై వర్క్. పాస్ట్ టెన్స్ ఐ ఏట్ రైస్, ఐ వాజ్ ఈటింగ్ రైస్, ఐ హ్యాడ్ ఈటెన్ రైస్. ఇలా ఉంటాయి అన్నమాట పాస్ట్ టెన్స్. ఫ్యూచర్ ఐ విల్ ఈట్ రైస్, ఐ విల్ బీ ఈటింగ్ రైస్, ఐ విల్ హ్యావ్ బీన్ ఈట్. అలా చూసుకోండి మీరు. అక్కడ ఈజ్ యామ్ ఆర్ వస్తుందా, వజ్ ప్రెజెంటా, ఫ్యూచరా, పాస్టా అని చూసుకొని దాన్ని బట్టి మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్.